అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురుచూస్తున్న రైతన్నలందరికీ ఒక శుభవార్తనైతే అందించబోతుందండి మన కేంద్ర ప్రభుత్వం. ఆ శుభవార్త ఏంటంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డేట్ అయితే ఫిక్స్ అయిందండి. అది ఎప్పుడు రాబోతున్నా, ఎంత అమౌంట్ రాబోతోంది, దానికి సంబంధించిన వివరాలు ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిందండి. మనకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6,000 రూపాయల సాయాన్ని అయితే అందిస్తోంది రైతులకు. దీన్ని 3 విడతల్లో అందించడం జరుగుతుందన్నమాట. ఈ 3 విడతల్లో మనకు 17వ విడత, 18వ విడత రిలీజ్ అయిపోయాయండి ఆల్రెడీ. 17వ విడత మనకు వారణాసిలో రిలీజ్ చేశారు ప్రధానమంత్రి మోడీ గారు. 18వ విడత వచ్చేసి మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 19వ విడత కూడా మనకు బీహార్లో రిలీజ్ చేయబోతున్నారనమాట. బీహార్లో 19వ విడత రిలీజ్ కాబోతోంది. ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి నెల 24వ తేదీన అయితే రిలీజ్ కాబోతోందండి. ఈ ఫిబ్రవరి 24వ తేదీ బీహార్లో ప్రధానమంత్రి మోదీ గారు అయితే పర్యటన అయితే చేయబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి. మనకు ఈ డబ్బులు రైతుల ఖాతాలకు అయితే చేరబోతున్నాయి. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ విడతలో మాత్రం ఆ డబ్బులు రావడం లేదండి. ఎందుకంటే మనకు బడ్జెట్లో నిధులను అయితే కేటాయించలేదు. కాబట్టి మనకు కేవలం 2,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. 6,000 రూపాయలు అయితే రాదండి. మనకు 2,000 రూపాయలు ఈ 19వ విడతలో రిలీజ్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఖాతాల్లోనికైతే ఈ 2,000 రూపాయలు చేరబోతున్నాయి. ఇక ఇప్పుడు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు 19వ విడత డబ్బులు అయితే రావండి. మళ్ళీ 20వ విడత రావడం జరుగుతుంది. 19వ విడత డబ్బులు అయితే ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది. ఇక 20వ విడతలో మీరు అప్లై చేసుకున్నట్టయితే 20వ విడతలో మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఇంతవరకు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే వెంటనే ఈకేవైసీ చేయించుకోండి. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే 19వ విడత డబ్బులు అయితే పడబోతున్నాయి. 18వ విడత డబ్బులు పడని వాళ్ళకు కూడా 19వ విడత డబ్బులు పడతాయండి. మన ఈకేవైసీ చేయించుకున్నట్టయితే 18వ విడత, 19వ విడత 2 విడతల్లోని డబ్బులు ఒకేసారి మీ అకౌంట్లోకి అయితే వచ్చి చేరుతాయి. కాబట్టి మీరు వెంటనే ఈకేవైసీ చేయించుకోండి. మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి లేదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అయితే చేయించుకోండి. ఇదండి పీఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మనకు డబ్బులు అయితే ఫిబ్రవరి 24వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.